హాయ్ అండి. నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా, అది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇది ప్రజల సమస్య, ఒక సీఎం కొడుకు, అలాగే ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే వినడం అనేది, ఒక ఎమ్మెల్యేగా మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా వినడం, అలాగే ఒక మినిస్టర్గా రాష్ట్ర ప్రజల సమస్య వినడం, అలాగే చంద్రబాబు నాయుడు కొడుకుగా వినడం కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు ఎందుకు వచ్చారు ఈ ప్రజా దర్బార్? మేము విశాఖపట్నం నుంచి వచ్చాము. మాది షాపింగ్ కాంప్లెక్స్ అప్పుడు 2014 సంవత్సరంలోని చంద్రబాబు నాయుడు గారు మన నవ్యాంధ్రకి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వచ్చి బస్సు యాత్ర చేసుకుంటూ మన వైజాగ్ కాంప్లెక్స్ ఏరియాకి వచ్చారు. వచ్చి మా షాపుల వైపు, మా బళ్ళు వైపు, మా టిఫిన్ బళ్ళు వైపు అలా వచ్చి పక్కన ఫిష్ మార్కెట్ దగ్గరికి కూడా అలాగ వస్తే, ఇలా ఫిష్ మార్కెట్ కట్టారు కదా సార్, మాకు కూడా పక్కన ఇలాగ ప్లేస్ ఉంది, మాకు కట్టండి అని చెప్పేసి మేము అంటే, ఆ రోజు ఆయన స్పందించి అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరితో కూడా అది ఫాలోఅప్ చేయమని చెప్పారు. అదేవిధంగా ఫాలోఅప్ చేశారు, కట్టారు. మల్టీ మోడర్న్ హాకర్ జోన్ అని చెప్పేసి విశాఖపట్నంలో కట్టారు. ఫస్ట్ టైం అనమాట. ఓన్లీ ఆంధ్ర మొత్తం మీద మల్టీ మోడర్న్ హాకర్ జోన్ అనేది ఫస్ట్ టైం స్ట్రీట్ వెండర్స్ కోసం కట్టడం అనేది. అలాంటి కాంప్లెక్స్ని ఈ 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇద్దామని చెప్పేసి అప్పుడున్న బసంత్ కుమార్ గారు మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. 2019 గవర్నమెంట్లో మాకు వేరే గవర్నమెంట్ రావడం, అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా మన టీడీపీ వాళ్ళు రావడం, అది ఒక రకంగా ప్లస్ పాయింట్ అయినా సరే, గవర్నమెంట్ పోవడంతో మా అందరితోటి కూడా ఒక రకంగా కాదు. ఎందుకంటే మేము అందరం కూడా అక్కడ లోకల్గా ఉన్న ఎంపీ గారికి, ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసామని చెప్పేసి మా అందరినీ కూడా చాలా దారుణమైన పరిస్థితులకు తీసుకుని వెళ్ళారు. ఈరోజు 2024 మరి మన పార్టీ వచ్చింది. పార్టీ వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారికి మన సమస్య అనేది వివరించడం జరిగింది. మాకు గతంలో చేసిన అన్యాయం ఏంటంటే, వాళ్ళందరూ కూడా మాకు అత్యధిక రెంట్లు, అసలు రెంట్లే లేనన్న దానికి నార్మల్ రెంట్లనే వేయాలి కానీ, లేదనుకుంటే ఏదైనా చేయాలి కానీ, అత్యధిక రెంట్లకి అంటే వీళ్ళు ఎలాగైనా వదిలేసి వెళ్ళిపోవాలి, వీళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళకి ఎలాగైనా సరే బ్రతుకు ఇవ్వకూడదు అన్న పొజిషన్లో మా అందరికీ కూడా అత్యధిక రెంట్లకి ఎలక్షన్ ముందే తీసుకోకపోతే మీరు ఈ షాపులు ఇప్పుడు మీరు తీసుకోకపోతే మేము ఇప్పుడు వేలంపాటు వేసేస్తామన్న పొజిషన్ తీసుకొచ్చారు. మనం అలా తీసుకొచ్చిన పొజిషన్ ఈరోజు మేము అక్కడ స్థానిక మా లాయర్ని కనుక్కొని ముందు మీరు ఆక్యుపై చేసుకున్నాను కానీ మేము అందరం ఆక్యుపై చేసుకున్నాం. దానికోసం సమస్య కోసం ఇప్పుడు లోకేష్ గారికి చెప్పి ఆయన కూడా సావధానంగా చక్కగా విని మీ యొక్క సమస్యని అక్కడ లోకల్గా ఉన్న ఎంపీ భరత్ గారికి నేను రిఫర్ చేస్తాను, మీరు అందరూ ఖచ్చితంగా వెళ్ళి భరత్ గారిని ఒకసారి కలవండి అని చెప్పేసి చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఉంది. బాబు గారి పరిపాలన 5 సంవత్సరాలు ఎలా ఉంటుందంటారు? దోలు తీరిపోద్ది ఒక్కొక్కరికి, సమస్యలు అయితే దాంట్లో మాత్రం. నారా లోకేష్ గారిని పప్పు అని కామెంట్స్ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఇక్కడ ప్రజా దర్బార్కి వచ్చి చూడమని చెప్పండి, ఒక్కొక్కరికి సమాధానం అదే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే మంగళగిరి ఓట్లేసిన ప్రజానే కానీ ఒకసారి అడగమని చెప్పండి అండి, మనం అంత మించి ఎవరికి చెప్పక్కర్లేదు. వైసీపీ వాళ్ళు ఎందుకు ఓడిపోయారండి? అది జనాలు చాలా నిజంగా గమ్మత్తైన మనుషులు మొత్తం అందరూ కూడా. అన్న నీకే ఓటు అంటారు. అక్కడ జనాలు తెలుసుకోవాల్సింది అత్యధిక రేట్లు. ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్య మీద నువ్వు పోరాడుతున్నావు అంటే, ఆ పోరాటాన్ని ఆపడానికి నీ ఇంటి కుటుంబం వరకు కూడా జనాల్ని ఏదో విధంగా జనాల్ని రౌడీల్ని అలాగ పంపించడం, ఇవన్నీ చాలా జరిగాయి. మా వైపు అయితే ఇంకా బాగా జరిగాయి అనుకోండి. ఎందుకంటే మా లోకల్లో అంతా టీడీపీ నాయకులు కదా, గెలిచేది అంతా టీడీపీ నాయకులు. అవన్నీ ఓడ్చుకొని కూర్చున్నాం, అందుకనే పోయారు. జనాలందరూ కూడా ఫస్ట్ 1 year చూశారు మా జగన్ జై జగన్ అని. 2వ సంవత్సరం నుంచి ఎప్పుడు ఇతను పరిపాలన ఆపేద్దామని చూశారు జనాలు. లోకేష్ గారు రెడ్ బుక్ రాస్తారు కదా, దాని మీద మీ అభిప్రాయం? చూడాలి, వెయిటింగ్ అందరూ చూడాలి కదా, రెడ్ బుక్ కోసం వెయిటింగ్ చేస్తాం మేము కూడా. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం అండి? ఏం లేదండి, మొత్తం అంతా చాలామంది అందరూ అనుకుంటున్నారు, అక్కడ అందరూ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు అనుకుంటున్నారు. ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది? మీరు రియల్లీ చంద్రబాబు నాయుడు గారు కావాలంటే సీఎం కూడా ఇస్తామని చెప్పేసి నిజంగా అది చాలా సంతోషమైన విషయం. ఆయనకి నిజంగా ఒక రకంగా త్యాగం చేశాడు ఆయన. ఆ త్యాగానికి తగ్గ ప్రతిఫలము ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవి. ఆయనకు అనుభవం లేదు, నాకు మీరు ఉండండి అని చెప్పేసి అన్నాం. ఆయన సంస్కారం అయితే నేను కావాలనుకుంటే సీఎం పదవి అయినా సరే ఇస్తానని చెప్పేసి అన్నాం. ఈయన సంస్కారం, ఇద్దరు సంస్కారవంతులమైన మనుషుల మధ్య ఈ రాష్ట్రం చాలా ముందుకు నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.